హలో గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈరోజు మారేడుమల్లి వెళ్ళబోతున్నాను. అక్కడ తీసిన మంచి మంచి వీడియోలు, ఫుల్ సూపర్ క్లైమేట్తో ఉన్న వీడియోస్, ఏ వీడియో స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి, చాలా బాగుంటుంది. మేమైతే రాజమండ్రి నుంచి మార్నింగే స్టార్ట్ అయిపోయాము. హాయ్ చెప్పండి. నమస్కారం. బయట అయితే చిన్నగా వర్షం స్టార్ట్ అయ్యింది. సో చూడాలి అక్కడ వెదర్ ఎలా ఉంటుందో. అండ్ ఇదైతే రాజమండ్రి నుంచి ఎయిర్పోర్ట్ దారిలో వెళ్ళే రోడ్డు. చూడండి, చాలా బాగా ఉంది కదా ఎయిర్పోర్ట్ రోడ్. చూడడానికి గ్రీనరీగా చాలా అందంగా మెయింటైన్ చేస్తున్నారు. రాజమండ్రి నుంచి మారేడుమల్లి చేరుకోవడానికి ఆల్మోస్ట్ 2 hours అయితే పడుతుందండి మనకి. మీరు కనుక అక్కడ స్టే చేయాలనుకుంటే అక్కడ రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి అండ్ రీజనబుల్ ప్రైజెస్లోనే ఉంటాయి. అలా వెళ్తున్న దారిలో సీతపల్లి బాపనమ్మ టెంపుల్ అయితే వస్తుంది. దర్శనం చేసుకొని మారేడుమల్లి మళ్ళీ స్టార్ట్ అయిపోతాము. టుడే స్పెషల్ ఏంటో తెలుసా? మా వదిన బర్త్డే. సో చెల్లెలందరినీ కూడా తీసుకువెళ్తున్నాడు మారేడుమల్లి చూపించడం కోసం. మీరు ఎక్కువ వ్యూ అండ్ క్లైమేట్ అందాలను అన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా వెహికల్ మీదే వెళ్ళాలండి. ఎందుకంటే ట్రైన్లో ఇంత అలాగా కనిపిస్తుందని నేను కన్ఫర్మ్గా చెప్పలేను. అండ్ ఒక్క విషయం గాయస్, మీరు మారేడుమల్లి అందాలు చూడాలనుకుంటే మెయిన్ మీకు షవర్ రెయిన్ అనేది పడాలి. లైట్గా చిన్ని చిన్ని వర్షంలో జల్లులు కురిసే వానలా ఉంటే బాగుంటుంది. చూడండి, ఆ చెట్టు చాటున ఉన్న పెద్ద పెద్ద కొండలు ఎంత అందంగా కనబడుతున్నాయో. అండ్ మీరు వెహికల్ మీద వెళ్తే ఏ ప్రాబ్లం ఉండదు. రోడ్స్ అవి కూడా నీట్గా ఉన్నాయి. ఐ మీన్ గుంతలు గొతుకులు అవి లేకుండా బాగుంది సాఫీగా వెళ్ళడానికి. అబ్బబ్బా, ఒక్కసారి ఆ ఆకాశాన్ని చూడండి ఎంత బాగుందో. మనం వెళ్తున్న దారిలో చిన్న చిన్ని పాకలు, పెంకుటిల్లులు, ముంగిల్లులు అంటారు కదా, ఇవన్నీ మీకు ఎదురవుతాయండి. చెప్పాలంటే గొప్ప ఎక్స్పీరియన్స్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే సీతపల్లి దగ్గరికి వచ్చేసాము. నేను చెప్పాను కదా టెంపుల్లోకి వెళ్ళబోతున్నామని. సో ఇదే మాట సీతపల్లి. చూడండి, ఇప్పుడు టెంపుల్లోకి అయితే వెళ్ళిపోతాం. పక్కనే పూజ సామాన్లు కూడా తీసేసుకున్నాం. టెంపుల్ చూడండి ఎలా ఉందో. దర్శనం అయితే అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. చలో. అండ్ మీ అందరి కోసం వ్యూస్ ఒకటే కాకుండా రోడ్ కూడా ఎలా ఉందో తీసాను. అంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది కదా, రోడ్లు అవి బాగుంటాయో లేవో, వర్షంలో వెళ్తున్నాం ఎలా ఉంటుంది అని ఒక క్లారిటీ ఇవ్వడం కోసం తీసానమాట. అండ్ నేచర్ లవర్స్కి అండ్ బైకర్స్కి ఈ రోడ్ వర్త్ అనే చెప్పచ్చు.
నా ఎక్కడికి వెళ్తున్నామంటే మా వదిన వాళ్ళ రిసార్ట్కి వెళ్తున్నాము. అక్కడ వాటర్ ఫాల్స్ అవి కూడా ఉంటాయి, మీకు చూపిస్తాను. స్కిప్ చేయకుండా చూడండి. ఇలా మీకు మధ్య మధ్యలో విలేజెస్ కనబడతాయి. మీరు ఏమైనా లంచ్ చేయాలన్నా ఇక్కడ లంచ్ చేసేసి వెళ్ళండి. ఇప్పుడు రిసార్ట్కి అయితే వచ్చేసాము, పదండి. రిసార్ట్ దగ్గరే చిన్న గార్డెన్ లా ఉందన్నమాట. సో నాకు చూడగానే ఎక్సైట్మెంట్ అయ్యి దగ్గరికి వెళ్తున్నా. వాటర్ ఫాల్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఫొటోస్ అవి దిగడానికి అయితే బాగుంటుంది ఈ ప్లేస్. కానీ వర్షం వచ్చినప్పుడు మాత్రం వెళ్ళకండి, రిస్క్ అనే చెప్పచ్చు. ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే చాలా సరదాగా ఉంటుంది కదా. అండ్ బైక్ మీద వెళ్ళే వాళ్ళు అయితే కనుక ఖచ్చితంగా రెయిన్ కోట్ని అయితే క్యారీ చేయండి. మీరు ఇక్కడికి వచ్చేటప్పుడు వెదర్ ఎలా ఉందో, ఫ్లో ఎలా ఉందో ముందే చెక్ చేసుకొని వెళ్ళండి. ఫ్లో లేకుండా చూడ్డానికైతే పెద్దగా ఏం ఉండదు. సో మీరు అన్ని చూసుకొని వెళ్ళండి. ఇక్కడ నుంచి అయితే మీకు మంచి మంచి వ్యూస్ కనబడతాయి, నేను చెప్పక్కర్లేదు, మీరే చూడండి. ఆ కొండల పైన ఫాగ్ ఎంత ఉందో చూసారు కదా. ఇది ఇంకా అయిపోలేదు, ఇంకా ఫ్రంట్ చాలా ఉంటాయి. ఇప్పుడైతే మనం డీప్ ఫారెస్ట్ లోకి అయితే వచ్చేసాము. ఇక్కడ టేకు చెట్లు చూడండి బోల్డ్ కనబడుతున్నాయి నాకైతే. అండ్ ఏవో అంటారు కదా బొంగు అని, అవి కూడా ఉంటాయి. అదే అండి బ్యాంబూ ట్రీస్. వావ్, ఈ రోడ్ చాలా పీస్ఫుల్ గా ఉంది కదా గాయ్స్.
మీకు దారిలో మంకీస్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి గాయస్, కానీ వాటికి ఫీడ్ చేయొద్దు అని చెప్తున్నారు అక్కడ వాళ్ళు. అండ్ ఇంతకు ముందు టోల్ గేట్స్ అవి ఉండేవి కాదు, కానీ ఇప్పుడు పెట్టారు రీసెంట్గా. మారేడుమల్లికి అయితే 50 రూపీస్ వెహికల్స్కి ఛార్జ్ చేస్తున్నారు. నా ఒపీనియన్ ఏంటంటే ఇలా కూల్గా ఉన్నప్పుడే వెళ్ళండి గాయస్, చాలా బాగుంటుంది. అండ్ మెయిన్ రెయిన్ పడాలి. రెయిన్ అంటే భారీ కుంభవర్షాలు కాదు, జస్ట్ షవర్ రెయిన్ లాంటిది అయితే చాలు. చిన్ని వాన జల్లులా వెళ్తే చాలా బాగుంటుంది. చాలామంది ట్రావెల్ చేసేటప్పుడు పడుకుడిపోతూ ఉంటారు. సో ప్లీజ్ ఇక్కడికి వెళ్ళినప్పుడు అయితే పడుకోకండి. ఇక్కడ చాలా వ్యూస్ అయితే కనబడుతూ ఉంటాయి. ఆ నేచర్ని చూస్తూ అందాలని హాయిగా ఎంజాయ్ చేయండి, అస్సలు పడుకోకండి. ఇక్కడ కనిపిస్తున్న చిన్న బ్రిడ్జ్ చూసారు కదా, ఇక్కడ ఫొటోస్ కూడా దిగుతారు. మనం ఇప్పుడైతే ఆ కనిపిస్తున్న కొండ మీదకి వెళ్ళబోతున్నాం. చూసారు కదా ఇక్కడ నుంచి ఎంత బాగుందో. కనపడ్డారు. ఇక్కడ నుంచే చూసారు కదా ఫాగ్ ఎలా కనబడుతుందో, చూస్తుంటేనే చాలా థ్రిల్లింగ్ గా ఉంది. పైకి వెళ్ళాక ఇంకా సూపర్ గా ఉంటది. పైకి అయితే వచ్చేసాను, ఇంకా నేను మాట్లాడను, మీరు మొత్తం చూడండి. హాయ్. సరే అనియా మదీనా హాయ్ చెప్పు. యూ హ్యాండిల్ ఉంటుంది అర్థం మళ్ళీ. ఇందాకడే మీద చూసుకుంటే ఇప్పుడు ఫాగ్ మరింత పెరిగిపోయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. ఇది మీకు వెళ్తున్నప్పుడు వచ్చేస్తున్నప్పుడు దారిలో కనిపిస్తుంది. చూడడానికి ఎలా ఉంది కానీ చాలా లోతైతే ఉంటదని చెప్పారు. అండ్ ఇక్కడ వ్యూ చాలా కామ్ అండ్ క్లియర్ గా ఉందని ఆపమన్నాను. చాలా పీస్ఫుల్ గా అయితే ఉంది. కానీ ఒకటి చెప్తున్నాను గాయస్, మీరు అప్పుడప్పుడు అయినా ఇలాంటి ప్లేసులకి వెళ్ళండి, మైండ్ చాలా రిఫ్రెష్ అవుతుంది.
అండ్ ఐ హోప్ నా వీడియోస్ మీకు నచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను. హోప్ యూ లైక్ ఇట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.